ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి రాధగారు రాస్తున్నారు, త్రికరణాలు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. త్రికరణాలు శుద్ధిగా ఉండడం త్రికరణ శుద్ధి. త్రికరణాలంటే ఏమిటి? త్రికరణాలంటే మనం కరణం అంటే చేయడానికి ఉపయోగించే వస్తువు, పరికరం. మనం ఏదైనా చేయడానికి మనకి 3 రకాల పరికరాలు వాడతాం. ఒకటి మనసుతో ఆలోచిస్తాం, అది పనేగా. ఆలోచించడానికి పనికొచ్చే వస్తువు లేక పనిముట్టు సాధనం మనసు. మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి దేన్ని ఉపయోగించుకుంటాం? నోరు, వాక్కు. వాక్కు రెండో కరణం. మాట్లాడితే పని జరిగిపోదు కదా, అవదు కదా. పని పూర్తవడానికి మనం శరీరంతో పని చెయ్యాలి. ఇప్పుడు అన్నం తినాలి అని నా ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తే ఆలోచన చేసింది మనసు. అన్నం తినాలి అని నోటితో చెప్పింది నోరు, వాక్కుతో చెప్పింది. తినాల్సింది చేత్తో, అంతే కదా. అదే చేత్తో తినాలంటే వెళ్ళి తెచ్చుకోవడానికి కాళ్ళు, మిగిలిన శరీరం ఉపయోగపడాలి. కనుక మానవుడు ఏదన్నా చేయడానికి ఉపయోగించుకునేటటువంటి 3 సాధనాలు, పనిముట్లు ఏమిటయ్యా అంటే మనసు, మాట, అవయవాలు. ఈ 3 శుద్ధిగా ఉండడం అన్నది త్రికరణ శుద్ధి. మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం, ఎంత బాగున్నావమ్మా అంటాం, కానీ లోపల ఏటో అనక తప్పట్లేదు, ఏం బాగా లేదు అని మనసులో అనుకుంటాను. ఇది త్రికరణ శుద్ధి కాదు కదా. మనసు ఏదో ఒకటి అంటోంది, నోరు ఇంకోటి అంటోంది. నోటితో అంటూ ఉంటాను, చేత్తో చేస్తూ ఉంటాను, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. పుష్పం సమర్పయామి అంటున్నా, చేత్తో పువ్వు వేస్తున్నా, నోటితో పుష్పం సమర్పయామి అంటున్నా. పొయ్యి మీద కూర మాడిపోతుందేమో అని ఆలోచిస్తా. అక్కడ పువ్వు వేసానా, ఆ కూర మాడిపోతుందన్న భావన వేశానా? కనుక పువ్వు వేస్తూ ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అన్నప్పుడు పువ్వుని సమర్పిస్తున్న భావన మనస్సులో ఉండాలి. నోటితో పుష్పం సమర్పయామి అని అనాలి, చేతితో పువ్వు వేయాలి. ఈ 3 ఒకటిగా ఉన్నటువంటి దానిని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి కనుక ఉన్నట్టయితే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. భగవంతుణ్ణి పూజించటం దగ్గరే కాదు, మనం చేసే పనే కాదు, మాట్లాడే మాటే కాదు, ఏ పని చేసినా త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు ఫలితం 100కి 100 పాళ్ళు ఉంటుంది, లేకపోతే పెద్దగా ఉండదు. అస్సలు ఉండదని చెప్పలేం, కానీ కొద్దిగా ఉంటుంది. కనుక త్రికరణ ముఖ్యంగా భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఎంతసేపు మనం గంటలు చెయ్యక్కర్లేదమ్మా, 5 నిమిషాలు. 5 నిమిషాలు మనసు దేవుడి మీద పెట్టలేరా? 5 నిమిషాలు పూజ చేసేటప్పుడు చేతులతో పూలో, అక్షతలో, ఏదన్నా గంధమో కుంకుమో ఏదో ఇచ్చేటప్పుడు ఇస్తున్నానన్న భావనతో ఇవ్వలేమా? నోటితో అనాలి, మనసుతో అనుకోవాలి, చేత్తో చేయాలి. ఈ 3 చేసినప్పుడే దీన్ని నిజాయితీ అనేటటువంటి పదం కూడా మనం వాడతాం.